హైయెస్ట్ పీవీ మాత్రమే కాదు, ఏపీ తెలంగాణలో ఎన్ఎల్సిపికి సంబంధించి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్వాలిఫైయర్స్ ఉన్నారు వాళ్ళ టీంలో. ఇప్పుడు నేను పర్సనల్ పీవీ చెయ్యొచ్చు, గ్రూప్ మొత్తాన్ని తీసుకురావచ్చు, కానీ ఎక్కువ మంది క్వాలిఫైయర్స్ ని తీసుకురావడము అనేది ఒక వంతు అయితే, ఆల్ ద 4 months ఆ క్వాలిఫైయర్స్ ని కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేయడం, టీమ్ తో కంటిన్యూగా చేయించడము అనేది కూడా చాలా టఫ్ అయినటువంటి పనే కదా. రైట్. సో మరి ధనలక్ష్మి గారు అలాగే శ్రీనివాస్ గారు ఎలాగా ఎన్ఎల్సిపిలో క్వాలిఫైయర్స్ ని కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేశారు, బిజినెస్ లో ఎలాగా వాళ్ళు ముందుకు వెళ్లారు? యాక్చువల్ గా చెప్పాలి అంటే ఈ సంవత్సరం వాళ్ళ టీం నుంచి చాలా పిన్స్ వచ్చారు. బీబీఐస్ కావచ్చు, న్యూ ప్లాటినమ్స్ కావచ్చు, ఆల్రెడీ ప్లాటినం ఫోరం కూడా వెళ్ళొచ్చేసారు. ఈసారి ఆంబే ఏం చేసిందంటే సంవత్సరానికి ఒక ప్లాటినం ఫోరం కాకుండా ఇయర్లీ 2 ప్లాటినం ఫోరమ్స్ ని అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో ఫస్ట్ 6 months లో, నెక్స్ట్ 6 months లో ప్లాటినం ఫోరం కి వెళ్ళారు, న్యూ పిన్స్ వచ్చాయి. సో ఎలాగా ఎన్ఎల్సిపిని బిజినెస్ కి, కోర్ ప్లస్ కి కనెక్ట్ చేశారు అనేది తెలుసుకుందాం. వీళ్ళు కేవలం ఫౌండర్స్ ప్లాటినం మాత్రమే కాదు, ఈవెన్ రూబీ క్వాలిఫైయర్స్ కూడా. అండ్ ఆల్మోస్ట్ వీళ్ళ స్పీచెస్ మనము ఇంతకు ముందు కూడా విన్నాము. సో మళ్ళీ ఒక్కసారి దుమ్ము దులిపేయడానికి మళ్ళీ వస్తున్నారు. సో లెట్ మీ ఇన్వైట్ ధనలక్ష్మి గారు అండ్ శ్రీనివాస్ గారు. వార్మ్ వెల్కమ్ టు యూ అండి, బోత్ ఆఫ్ యూ. Thank you so much, madam. First of all, good evening, ladies. Myself Srinivas Dhanalakshmi from Srikakulam. Both are entrepreneur and wellness coaches. Okay. First of all, మా కోచెస్ కి థ్యాంక్స్ చెప్తున్నామండి. శ్రీరామ్ గారు, పూజ గారికి థ్యాంక్ యూ సో మచ్. మాకు అద్భుతంగా గైడ్ చేస్తున్నారు. ఆ పైన చూసుకుంటే మా మెంటర్స్, మెగా మెంటర్స్ వరప్రసాద్ సూర్యకుమారి గారు, వాళ్ళ మెంటర్షిప్ లో మేమైతే అద్భుతంగా గ్రో అవుతున్నాం. ఓకే, వాళ్ళు ఏం చెప్తే అది తూచా తప్పకుండా ఫాలో అవుతున్నాం కాబట్టి ఇప్పుడు ఎంటైర్ ఏపీ తెలంగాణలోనే వరప్రసాద్ గారి టీమ్ లో టీమ్ న్యూట్రల్ అయితే ఎక్కువ క్వాలిఫైర్ వచ్చేది. ఓకే, ఇదంతా వాళ్ళ సపోర్ట్, వాళ్ళ బ్లెస్సింగ్ ద్వారా మాకు వచ్చింది. ఇక్కడ మేమైతే చేసింది ఏం లేదు. అప్లైన్ కోచ్ ఏం చెప్తే అది ఫాలో అయితే డెఫినెట్లీ ఏ గోల్ అయినా సరే రీచ్ అయిపోవచ్చు అనేసి మాకు కూడా ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఓకే, ప్రతి ఒక్కరు కూడా మీ అప్లైన్ కోచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్తే అది ఫాలో అవ్వండి, మీరు అనుకున్న గోల్స్ అన్ని కూడా అచీవ్ అవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే, నేనైతే ఫస్ట్ 6 months కూడా నాకు ఈయన బిజినెస్ చేసేవారు, కానీ నేనైతే అంత సపోర్ట్ ఏం చేయలేదు. సిడీస్ వినడం, బుక్స్ చదవడం. ఈయన సిడీస్ వింటే నేనేం చేసేదాన్ని అంటే, ఈ సిడీ డిస్టర్బెన్స్ వస్తుందని నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వినేదాన్ని బాగా. నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఆ నెక్స్ట్ బుక్స్ చదవమంటే, నేను బుక్స్ చదివితే నాకు బాగా నిద్ర వచ్చేస్తుంది అనమాట. నాకు నిద్ర రావాలంటే నేను బుక్స్ చదివేదాన్ని. ఓకే, బుక్స్ చదవాలంటే అంటే నిద్ర రావాలంటే బుక్స్ చదవాలని అయితే నాకు ఫస్ట్ నుంచి ఉండేది. ఓకే, ఈ ప్రాసెస్ లో ఏది ఒక మీటింగ్ కి అటెండ్ అవ్వడానికి కూడా నేను అంత ఇంట్రెస్ట్ చూపించేదాన్ని కాదండి. ఎందుకంటే ఫస్ట్ లో నాకు ఇన్కమ్ కనిపించేది కాదు. ఇన్కమ్ కనిపించకపోతే ఏదైనా దేనికి చేస్తామండి, జాబ్ అయినా సరే డబ్బుల కోసమేగా, సరదా చేయము. ఓకే, బిజినెస్ కూడా డబ్బుల కోసమే చేసాం. బట్ ఫస్ట్ లో నాకైతే మ్యారేజ్ అయిన 6 months కూడా నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఎప్పుడు ఇన్కమ్ చూసినా నాకు హయ్యర్ గా అయితే ఏది కనిపించలేదు. నా జాబ్ లోన మేమిద్దరం కూడా ప్రైవేట్ జాబ్ చేసుకునే వాళ్ళం. ఇంక నేను టైలరింగ్ కూడా చేసేదాన్ని భయంకరంగా. ఓకే, భయంకరమని ఎందుకు అంటున్నానంటే, ఆల్మోస్ట్ అన్ని మోడల్ బ్లౌజులు కుట్టగాను, అండ్ డ్రెస్సెస్, యూనిఫామ్స్, అండ్ నేను హాస్టల్ వర్క్ కూడా పీస్ వర్క్ లాగా వర్క్ చేసేదాన్ని. ఓకే, ఈ ప్రాసెస్ లో నాకు ఆ ఇన్కమ్ ఎక్కువ కనిపించేది. బట్ ఇది చూస్తే ఇన్కమ్ కనిపించేది కాబట్టి 6 months మాత్రం చాలా రెగ్యులర్స్ గా ఉండేదాన్ని. ఆఫ్టర్ 6 months ఓకే ఇద్దరం ఫోకస్డ్ గా వర్క్ చేయడం స్టార్ట్ చేసాం. విత్ ఇన్ మా మ్యారేజ్ డేట్ వచ్చేసరికి మేము సిల్వర్ అయ్యాం. ఓకే, అంటే అక్కడ విషయం ఏంటంటే, ఒక లేడీ కనుక కనెక్ట్ అయితే బిజినెస్ ఎంత ఫాస్ట్ గా గ్రో అవుతుందని అక్కడ ఉదాహరణ. ఓకే, ఒక ఉమెన్ కనుక డెసిషన్ కనుక తీసుకుంటే ఏదైనా చేయగలమండి. ఎందుకంటే రిలేషన్షిప్ లో కావచ్చు. ఓకే, అంటాను కదా, ఒక 10 మంది మగవాళ్ళు ఉంటే అక్కడ పిన్లెస్ సైలెన్స్ ఉంటది. ఒక ఇద్దరు లేడీస్ ఉంటే చాలండి, టోటల్ మొత్తం వాళ్ళ ఇంటి బ్యాక్గ్రౌండ్, స్కూల్ పిల్లలు, మనం 1 week కి వంట చేసిన కూడా చెప్పుకుంటాం అనమాట. అంత డీప్ రిలేషన్ వెళ్ళిపోతాం లేడీస్ అనేది. బట్ లేడీ కనుక ఒక గోల్ ప్రకారం కనుక వర్క్ చేస్తే ఏదైనా సాధించగలమండి. ఎందుకంటే లేడీ అనేది మల్టీ టాస్కర్. ఓకే, ఏది అంత ఇంట్రెస్ట్ గా చూపించం, మనం ఏది అంత వేరం బిలీవ్ చేయం, నమ్మం. బట్ నమ్మేమంటే ప్రాణం ఇస్తాం ఎవరికైనా సరే. ఓకే, అంత హార్ట్ఫుల్ గా చెయ్యగలం. అందుకు నేను విత్ ఇన్ 6 months లో నేను ఎంటర్ అయ్యాక సిల్వర్ అయ్యాం. సిల్వర్ అయ్యాక నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక నేను టోటల్ న్యూట్రల్ అయితే వాడానండి. బట్ ఇతని సపోర్ట్ తో, ఈయన ఏదైతే చెప్పారో నాకు ఈయనే డాక్టర్, అన్ని ఈయనే.
ఓకే. ఈయన నాకు సమ్ ప్రొడక్ట్స్ ఇచ్చారు. నేను ఆ ప్రొడక్ట్స్ అలా వాడానండి. నిజంగా చాలా మంది మా ఫ్రెండ్స్ అనేవారు. అదేంటి ఇన్నిన్ని టాబ్లెట్‌లు వాడుతుంటే నువ్వేంటి ఏవేవో వాడుతున్నావు అని అనేవారు. నాకు మా సారే అంతా గైడ్ చేస్తారు. ఆయనకి తెలుసు కదా! మంచేదో, చెడేదో ఆయన ఏం చెప్తే నేను అదే ఫాలో అవుతానని చెప్పేదాన్ని. వితిన్ నాకు 4 కేజెస్ అండి నార్మల్ డెలివరీ. ఓకే. ఆఫ్టర్ దట్ బేబీ పుట్టాక గూడా ఓకే. హాస్పిటల్‌కి తీసుకెళ్ళే ప్రసక్తే లేదండి. ఏదో జనరల్ చెకప్‌కి ఒకసారి తీసుకెళ్తే 6 మంత్స్‌కి నేను ఒకసారి తీసుకెళ్దామని ఇంట్లో ప్రెషర్ చేస్తే తీసుకెళ్ళాం. తీసుకెళ్ళాక డాక్టర్ అన్నారు, "ఏం తెచ్చారంటే" నేను ఈళ్ళ మొహం ఇలా చూసాను. ఈయన అన్నారు, "నార్మల్ జనరల్ చెకప్ తెచ్చామండి" అంటే బేబీనంతా చూసి ఆయన అన్నారు, "ఏమైనా బలంకి రాయమంటారా?" అని అన్నారు. అంటే చూడండి ఆ క్వెషన్‌లోనే ఆన్సర్ ఉంది. బలంకి రాయమంటారా అన్నారు. అంటే అవసరం లేదు. ఓకే. రాయండి అన్నా నేనైతే. బయటకొచ్చాక ఆ చీటీ చింపేసారండి. అంటే మన ప్రొడక్ట్ వాడాక మనకి హాస్పిటల్‌తో ఉండదండి. ఓకే. 100% మీ కోచ్ ఎవరైతే ప్రెగ్నెన్సీ పరంగా న్యూట్రలైట్ ఏదో సజెషన్ చేస్తారో 100% వాడండి. డెఫినైట్‌లీ అద్భుతమైన రిజల్ట్ అయితే మీరు ఆఫ్టర్ డెలివరీ తర్వాత తీసుకోవచ్చు. మిల్క్ పుష్కలంగా ఉంటది. తర్వాత డెలివరీ తర్వాత ఏ ప్రాబ్లమ్స్ కూడా మీరు ఫేస్ చేయక్కర్లేదు. చాలా మంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేయక్కర్లేదు. బేబీ గ్రోత్ బావుంటది. ఒకటేనండి మనకు బేబీ ఎలా కావాలి? అందంగా పుట్టాలి, ఆరోగ్యంగా పుట్టాలి, తెలివితేటలతో పుట్టాలి. ఇప్పుడు మా పిల్లలు పెద్దోడు 4థ్ నుంచి 5థ్ క్లాస్‌కొచ్చాడు. ఓకే. చిన్నోడు సెకండ్ నుంచి థర్డ్ క్లాస్‌కొచ్చాడు. ఇద్దరు గూడా ఐక్యూ పవర్ చాలా షార్ప్ అండి. రియల్‌గా చెప్తా. వాళ్ళు ఏదైనా చెప్పారంటే వాళ్ళకి ముందు వీళ్ళే చెప్పేస్తున్నారనమాట. అంత షార్ప్‌గా బ్రెయిన్ పనిచేస్తది. ఎందుకంటే న్యూట్రిలైట్ అనేది చాలా బాగా సపోర్ట్ చేస్తది. ప్రతి ప్రొడక్ట్ గూడా ఎక్సలెంట్ ప్రొడక్ట్. ఎందుకంటే పర్సనల్ ట్రాన్స్‌ఫర్మేషన్. నెక్స్ట్ ఈ వెల్‌నెస్ కమ్యూనిటీ వచ్చాక మా ఇద్దరం కూడా ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యాం. ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది. చాలా బుక్స్ చదివాం ఇద్దరం కూడా. చాలా నేర్చుకున్నాం. ట్రైనింగ్ అయ్యాం. బట్ ఇందులో సక్సెస్ అవ్వడానికి కారణం ఓకే. ఈ వెల్‌నెస్ కమ్యూనిటీ ద్వారా మేము నేర్చుకున్నది మా టీమ్‌కి మేము నేర్పించాం. దాని ద్వారా మేము ఇంత అద్భుతంగా ఈ టీమ్ న్యూట్రలైట్ అనేది క్వాలిఫై అవ్వడం జరిగింది టీము. అలాగే మా టీమ్ అందరికి కూడా థాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్ అందరికీ కూడా. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్‌తో, వాళ్ళ లీడర్‌షిప్‌లో మేము ఇక్కడ ఇలా మాట్లాడుతున్నామంటే మాకైతే వాళ్ళందరూ కనిపిస్తున్నారు. మా టీమ్ మెంబర్స్ అందరికి కూడా. థాంక్ యూ సో మచ్ ఆల్ టీమ్ మెంబర్స్ అందరికి కూడా. ఓకే. థాంక్ యూ. గ్రేట్ అండి. ఓకే. వన్స్ అగైన్ గుడ్ ఈవెనింగ్ టు ఆల్ అండి. ఆసమ్ ఎనర్జీ కదా ధనలక్ష్మి. రైట్. ఎందుకంటే ఎప్పుడు కూడాను ఆ ప్రొడక్ట్ యూజ్ చేసేటప్పుడు ఆ కాన్ఫిడెన్స్ వేరే లెవెల్‌లో ఉంటదండి. ఓకే. వన్స్ అగైన్ శ్రీనివాస్, ధనలక్ష్మి అండి. బోత్ ఆర్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అండ్ వెల్‌నెస్ కోచెస్ ఫ్రమ్ శ్రీకాకుళం. రైట్. థాంక్ యూ వెరీ మచ్ మై మెంటర్స్ అండ్ కోచెస్ శ్రీరామ్ గారు అండ్ పూజ గారు అండ్ వరప్రసాద్ అండ్ సూర్యకుమార్ గారు. రైట్. గ్రేట్ సపోర్ట్ అండి. ఈరోజు మేము ఎంత సక్సెస్‌ఫుల్‌గా మేము ఒక ప్రైవేట్ జాబులు చేసుకుంటూ ఒక సాధారణ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినా సరే ఈరోజు సక్సెస్‌ఫుల్‌గా ఈరోజు ఈ బిజినెస్‌ని చాలా సిస్టమాటిక్‌గా గ్రో అవుతున్నామంటే వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ అన్నమాట. రైట్. థాంక్ యూ వెరీ మచ్ ప్రశాంతి మేడం గారు. గ్రేట్ సపోర్ట్ అండి. ఈరోజు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓకే. రైట్. ఇప్పుడు అంతా కూడా కమ్యూనిటీస్, హెల్త్ కమ్యూనిటీస్ మీద ఫోకస్ అనేది జరుగుతుంది. మేమైతే ఆఫ్టర్ బిఫోర్ కరోనా ముందు కూడా బిజినెస్‌ని బిల్డ్ చేయగలిగాం. రైట్. అప్పుడు ఎలా ఉండేదంటే అప్పుడు మనకు దొరికేది ప్రొడక్ట్ నాలెడ్జ్ ఏంటంటే మాకు మంత్లీ 1 ట్రైనింగ్ ఉండేది. ట్రైనింగ్ ఉండేటప్పుడు ఏమైద్దంటే ఒకవేళ మాకేదైనా ఆ రోజు బిజీ షెడ్యూల్ ఉన్నా, లేదంటే మేడం గారికి ఏదైనా ఆ రోజు మిస్ అయినా, లేదంటే ప్రొడక్ట్ ట్రైనింగ్ అనేది పోయేది. మేము మిస్ అయ్యేవాళ్ళం. రైట్. ఇలాగ టీమ్‌లో కూడా అలాగే జరిగేది. ఆఫ్టర్ ఏదైతే పాండమిక్ సిట్యుయేషన్ వచ్చిన తర్వాత ఎంటైర్ బిజినెస్ అనేది యూ టర్న్ జరిగింది. ఓకే. రైట్. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది ఫ్లో అయింది. రైట్. టైమ్ అనేది సేవ్ అయ్యింది. రైట్. మనీ అనేది సేవ్ అయ్యింది. ఈ ప్రాసెస్‌లో ఏందైతే అందరికి ఎప్పుడైతే ఆ నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నామో ప్రొడక్ట్ పరంగా కావచ్చు, లేదంటే యాటిట్యూడ్ పరంగా కావచ్చు, అన్ని విధాలుగా మెంటర్‌షిప్ పరంగా మీటింగ్స్‌కి సపోర్ట్ చేశారు కోచెస్, మెంటర్స్ వీళ్ళందరి దగ్గర కూడా మేము నేర్చుకొని ఓకే. రైట్. మా టీమ్‌కి నేర్పించడం మొదలుపెట్టాం. ఓకే. రైట్. అక్కడి నుంచి ఒక టీమ్ అంతా కూడా ఒక నాలెడ్జ్‌తో ముందుకు కదలగలిగారు. అక్కడి నుంచి బిజినెస్. ఓకే. రైట్. పాండమిక్ సిట్యుయేషన్ తర్వాత ఫౌండర్స్ ప్లాటినం అయ్యాము. ఫౌండర్స్ ప్లాటినం తర్వాత మేము రీక్వాలిఫికేషన్ అయ్యాము. మా టీమ్‌లో జనార్దన్ అండ్ శ్రావణి గారు వాళ్ళు ఫౌండర్స్ ప్లాటినం అయ్యారు. తర్వాత అలాగే టీమ్‌లో మోహన్ ప్రసన్న ఫౌండర్స్ ప్లాటినం, తర్వాత సురేష్ అండ్ రమ్య ప్లాటినమ్స్, సాధుకృష్ణ ప్లాటినమ్స్, పోదార్ రమణ అండ్ అశ్విని ప్లాటినమ్స్. ఓకే. రైట్. సో మెనీ పిన్స్ అన్నమాట. అలాగే సిల్వర్స్ రాము అండ్ సుజాత గోల్డ్ ప్రొడ్యూసర్ అయ్యారు. ఓకే. రైట్. ఇలాగా సో మెనీ టీమ్స్ అండ్ నంబర్ ఆఫ్ బీబీఐలు, నంబర్ ఆఫ్ బీఎఫ్ఐలు. ఓకే. రైట్. ఇలా చాలా పిన్స్ అనేది రావడం జరిగింది. ఇదంతా కారణం ఏంటంటే దట్ ఈస్ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌ని ఉపయోగించుకున్నాం. ఓకే. రైట్. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది?
ఓకే రైట్. ఈ మధ్యలో చాలా ఏఎల్ఎస్ ట్రిప్స్ కూడా క్వాలిఫై అయ్యాం. అద్భుతమైన ట్రిప్స్‌ని ఎంజాయ్ చేసాం. ఓకే. నెక్స్ట్ కమ్యూనిటీస్. ఓకే రైట్. ఈరోజు కమ్యూనిటీస్‌ని రైట్ ఎంత సింపుల్‌గా క్లయింట్‌ని తీసుకురాగలుగుతున్నామంటే దానికి కారణం ఏంటంటే పర్సనల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అండి. ఓకే రైట్. ఇప్పుడు ఈరోజు మార్కెట్ చూసుకున్నట్లయితే చాలా మంది లైఫ్ స్టైల్ డిజార్డర్స్‌తో బాధపడుతున్నారు. వాళ్ళందరికి కూడా ఒక రైట్ సొల్యూషన్ ప్రొవైడర్స్‌గా మారడం జరిగింది మనం. ఓకే రైట్. రైట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకొని వాళ్ళకి మనం పర్సనల్‌గా ట్రాన్స్‌ఫర్ మా ఇద్దరం అయితే ఒక్కొక్కళ్ళం 10 కేజెస్ మేము తగ్గామండి. రైట్. తగ్గిన తర్వాత మా బాడీలో చాలా షేప్ అనేది ఎందుకంటే ఇప్పుడు ఫిట్‌నెస్ మీద చాలా మందికి అవేర్‌నెస్ కలిగింది. ఫిట్‌గా ఉండాలి. ఓకే. స్టైల్‌గా ఉండాలి. ఓకే రైట్. ఇవన్నీ చాలా వరకు పాండమిక్ వచ్చిన తర్వాత హెల్త్ మీద ఒక అవేర్‌నెస్ అనేది పీపుల్‌కి రావడం జరిగింది. హెల్త్‌ని కేర్ తీసుకోవాలనేది ఒక మైండ్ సెట్ అనేది కలిగింది. అక్కడికి మనం ఈ ఈ కమ్యూనిటీస్‌ని ఎప్పుడైతే బిల్డ్ చేయడం నేర్చుకున్నామో రైట్ అక్కడి నుంచి మేము ట్రాన్స్‌ఫర్మేషన్ అయిన తర్వాత మా పిక్స్ ఎప్పుడైతే రిలీజ్ అయ్యాయో ఓకే రైట్. మాతో పాటు మా టీమ్‌లో కూడా ఆ లీడర్స్ అందరికి కూడా ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ చేసిన తర్వాత ఒక్కసారి కూడాను వాళ్ళు వాల్యూమ్ అనేది బిల్డ్ చేయడం మొదలుపెట్టారు. క్లయింట్స్‌ని తీసుకురావడం. అదేంటి ఫిజికల్‌గా కావచ్చు, లేదంటే డిజిటల్‌గా కావచ్చు. వాళ్ళు మా పిక్‌ని మేము స్టేటస్ పెట్టిన తర్వాత కస్టమర్స్ మాకు ఎలా తగ్గారు, ఏంటి అని అడగడం జరిగింది. వాళ్ళకి మేము అవేర్‌నెస్ ఇవ్వడం జరిగింది. వన్ బై వన్ ఒక్కొక్కళ్ళు రావడం జరిగింది. అలాగే టీమ్స్‌లో కూడా అలాగే. అలాగ ఒక బిగ్ కమ్యూనిటీ అనేది ఈరోజు టీమ్‌లో బిల్డ్ అయిపోయిందండి. రెగ్యులర్‌గా వాల్యూమ్ అనేది ఫ్లో అవుతుంది. ఒకప్పుడు నాకు బాగా గుర్తు బిఫోర్ పాండమిక్ ముందల నాకు చంద్ర గారు చెప్పారు. "శ్రీనివాస్ మీరు ఆప్సా పరంగా చాలా అద్భుతంగా టీమ్‌లో వాల్యూమ్ బిల్డ్ చేస్తున్నారు. రైట్. కానీ ఇది సీజన్ వైస్ బిజినెస్ ఉంటది. కానీ అదే మీరు మన న్యూట్రిలైట్ అనేది ఎవర్ గ్రీన్ బిజినెస్. దీని మీద గాని మీరు స్ట్రెంథెన్ చేసుకోగలిగితే బిజినెస్ వాల్యూమ్ చేయడం గాని బాగా నేర్చుకోగలిగితే మీ టీము చాలా అద్భుతమైన టీము. మీరు ఒకసారి ఏదైనా సరే స్టార్ట్ చేశారంటే ఇంక రాకెట్ ఫాస్ట్‌లో మీరు దూసుకెళ్ళిపోగలరు" అని ఒక హింట్ ఇచ్చారు. ఒకప్పుడు అంటే మీటింగ్ అవుతుంటే నాకు వెనక్కి పిలిసి చెప్పడం జరిగింది. అంటే మా టీమ్ యొక్క పొటెన్షియల్ ఏంటో అతనికి తెలుసు. ఏదైనా పట్టుకున్నామంటే ఇంకా దాని అంతు చూసే వరకు వదలం అన్నమాట. ఓకే. అటువంటి అద్భుతమైన టీమ్ ఉంది మాకు. ఓకే. రైట్. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ విషయం అనేది మాకు నేర్చుకున్నామో మా మెంటర్స్, మన కోచెస్ ద్వారా అక్కడి నుండి ఇందులో మేము నంబర్ ఆఫ్ క్లయింట్స్‌ని తీసుకొచ్చాం. రైట్. టీమ్‌లో ప్రతి ఒక్కరికి ఇది నేర్పించాం. నేర్పించిన తర్వాత ఈరోజు కార్పొరేషన్ మనకి అద్భుతమైన సపోర్ట్ అండి. టీమ్ న్యూట్రలైట్ అనేది అంటే వాల్యూమ్ బిల్డ్ చేసుకోవడం కోసం ఓకే రైట్. ఈ టీమ్ న్యూట్రలైట్ అనేది ఒక ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. ఎందుకు రైట్ ప్రతి ఒక్కరికి ఏదైనా ఒక గిఫ్ట్ అంటే ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటది. ఓకే. మనం చూడండి ఏదైనా ఆఫర్స్ ఉంటే చాలా వరకు ఇంట్రెస్ట్ చూపుతాం. ఇక్కడ 4 మంత్స్ తీసుకుంటే ఒక ₹4,400 ఇలాగ మనకు గిఫ్ట్స్ కావచ్చు, లేదా ప్రొడక్ట్స్ కావచ్చు. ఎప్పుడైతే మనకు ఫ్రీ వస్తుందో వచ్చేటప్పుడు ఏంటంటే చాలా మంది ఇంట్రెస్ట్ చూపుతారు. ఓకే రైట్. మేము ఈ ఈ ఈ టీమ్ న్యూట్రలైట్‌ని చాలా వరకు ప్రమోట్ చేసేవాళ్ళం. అంటే మాకు ఈరోజు ఎక్కువ మంది టీమ్ న్యూట్రలైట్ క్వాలిఫై అవ్వడానికి రీజన్ ఏంటంటే ప్రమోషన్. ఓకే రైట్. మోర్ ప్రమోషన్ చేసాం. ఎక్కువ మందికి మాట్లాడాం. ఓకే. అది చేసుకోవడం వల్ల ఇంపార్టెన్స్ గురించి మాట్లాడడం జరిగింది. ఎలా ఇంపార్టెన్స్ గురించి మాట్లాడగలిగాం? ఓకే రైట్. ఇప్పుడు కన్సిస్టెంట్ వాల్యూమ్‌ని పిలిచండి. మన ఫస్ట్ మంత్ ఇప్పుడు టీమ్ న్యూట్రలైట్ మనకి జనవరి నుండి స్టార్ట్ అయింది. జనవరి నెలలో మేము బిగ్ వేలో ప్రమోట్ చేసాం. ఓకే. హైయెస్ట్ క్వాలిఫైయర్స్ అయితే ఆ మంత్ అయితే రావడం జరిగింది. అక్కడి నుండి మేము ఎవ్రీ మంత్ ఎవరైతే క్వాలిఫైర్ చేశారో వాళ్ళని ఒక సిస్టమాటిక్‌గా ఫాలో అప్ చేసి ఓకే రైట్. వాళ్ళకి న్యూట్రలైట్ నాలెడ్జ్‌నిచ్చి ఆ వాల్యూమ్‌ని వాళ్ళు కన్సిస్టెంట్‌గా తీసుకురావడానికి వాళ్ళ చేత ప్రొడక్ట్ వాడి పెంచడం. ఓకే రైట్. వాళ్ళు ప్రొడక్ట్ వీలైతే వాళ్ళకి పర్సనల్ ట్రాన్స్‌ఫర్మేషన్ తీసుకురావడం. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ట్రాన్స్‌ఫర్మేషన్ అయిన తర్వాత వాళ్ళ పిక్‌ని వాళ్ళ స్టేటస్ ద్వారా కావచ్చు, ఫిజికల్‌గా వాళ్ళు ఎక్కువ మందితో చూపించడం, మాట్లాడడం చేయడం వల్ల వాళ్ళు కన్సిస్టెంట్‌గా వాళ్ళేం చేశారంటే న్యూట్రలైట్ వాల్యూమ్‌ని 4 మంత్స్ వాళ్ళు బిల్డ్ చేసుకోవడానికి సపోర్టివ్‌గా ఉపయోగపడ్డది. దానికోసం మనకి కార్పొరేషన్ కూడా చాలా మీటింగ్స్ ఓకే రైట్. ప్రశాంతి మేడం గారు రెగ్యులర్‌గా మనకు ట్రైనింగ్స్ ఇవ్వడం వల్ల హెల్త్ సబ్జెక్ట్ అనేది చాలా వరకు నేర్చుకోగలిగాం. ఓకే రైట్. ఇలాగ మేము పర్సనల్‌గా కొన్ని హెల్త్ వర్క్‌షాప్స్ ఓకే ఇవ్వడం జరిగింది. రెగ్యులర్‌గా మేము ఏదైతే మిరాకిల్ మార్నింగ్‌లో కావచ్చు, మేము ఏదైతే మీటింగ్స్ కండక్ట్ చేస్తుంటాం మా టీమ్ పరంగా అక్కడ మాట్లాడడం కావచ్చు. అలాగే క్వాలిఫైయర్ లీడర్స్ అందరికి ఒక లిస్ట్ లీడర్స్‌ని ఐడెంటిఫికేషన్ చేసి వాళ్ళ టీమ్‌లో ఎంతమంది క్వాలిఫై అయ్యారో వాళ్ళ దగ్గర కొన్ని మీటింగ్స్ చేస్తే దాని ఇంపార్టెన్స్ తీసుకెళ్ళడం. ఇలాగ తీసుకెళ్ళి వాళ్ళకి కన్సిస్టెంట్ వాల్యూమ్‌ని బిల్డ్ చేయగలిగాం. ఓకే రైట్. ఈ టీమ్ న్యూట్రలైట్ అనేది ఇలాగ ఒక కన్సిస్టెంట్ వాల్యూమ్ బిల్డ్ చేయడం వల్ల ఇప్పుడు చూడండి ఒక 100 పీవీ చేశారనుకోండి. ఫస్ట్ వీక్‌లో వాళ్ళు 100 పీవీ చేసుకున్నట్లయితే రైట్. వాళ్ళు అక్కడి నుండి వాళ్ళు 100 పీవీ నుంచి మరి ఆ నెల వాళ్ళు మన దగ్గర ఉన్న ట్రాన్స్‌ఫర్మేషన్ ద్వారా వచ్చే క్లయింట్స్ రిజల్ట్స్‌ని
ఓకే రైట్ టెస్టిమోనియల్ చూపించుకుంటూ వాళ్ళ క్లయింట్స్ తీసుకుంటూ దాన్ని ఇంకో 100 PV యాడ్ చేశారనుకో 3% అవుతారు. ఆ 3% అచీవ్ అవడం అనేది రైట్ ఎందుకంటే 1000 ప్రయాణమైన మొదటి అడుగుతో స్టార్ట్ అవుతుంది కదా. అక్కడ వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఈజీగా బిల్డ్ చేయొచ్చు అనేది. ఓకే ఒకప్పుడు అదే 100 PV చేయాలంటే చాలా డెమోస్ చేయాలి, చాలా వర్క్ షాప్ చేయాలి. ఇప్పుడు సింపుల్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిన రిజల్ట్స్ ని రైట్ చూపించగలిగితే చాలు. ఓకే మేము అదే చేస్తున్నాం. మా దగ్గర వచ్చిన నంబర్ ఆఫ్ టెస్టిమోనియల్స్ ని మేము ఫోకస్ చేయడం వల్ల ఎక్కువ మందికి మేము ఆ మెసేజ్ ని పంపించడం వల్ల ఎక్కువ మంది పీపుల్ కి అది చూపించేటట్టు మేము తీసుకెళ్ళడం వల్ల మాకు ఈ రోజు నెంబర్ ఆఫ్ క్లయింట్స్ అనేది రావడం జరుగుతుంది. వాల్యూమ్ అనేది కన్సిస్టెంట్ వాల్యూమ్ అనేది ఈ రోజు మనం తీసుకురావడం జరుగుతుంది. ఈ విధంగా మాకు టీమ్ న్యూట్రలైట్ అనేది చాలా అద్భుతంగా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఈ టీమ్ న్యూట్రలైట్ ఉపయోగించుకొని ఇది 4+ ఓకే రైట్ ప్రతి ఒక్కరికి కూడాను ఆ కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళనే ఓకే రైట్ ప్రాపర్ రిలేషన్ బిల్డ్ చేసుకొని ఓకే రైట్ వాళ్ళ నుంచి కొంతమంది ఎవరైతే అంబిషన్ పీపుల్ ఎవరైతే రైట్ ఈ ట్రస్ట్ బిల్డ్ అవుతారు కదా వాళ్ళు మాతో వాళ్ళకి రిలేషన్ బిల్డ్ అయిన వాళ్ళని ఐడెంటిఫికేషన్ చేసి వాళ్ళకి మళ్ళీ బిజినెస్ అవేర్నెస్ ఇచ్చి వాళ్ళకి మళ్ళీ లాంచ్ లోకి తీసుకొచ్చి ఒక ఏడిఎస్పి పార్ట్నర్షిప్ ఇచ్చిన తర్వాత వాళ్ళని మళ్ళీ రైట్ ఒక 3% లెవెల్లో మనము ప్లానింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఒక లీడర్కి ఒక ముగ్గురిని తీసుకొచ్చినట్లయితే వాళ్ళు ఆటోమేటిక్ గా ఓకే 9% బిఎఫ్ఐ క్వాలిఫైర్స్ కి వాళ్ళు గోల్ పెట్టుకొని ముందుకెళ్ళడం వల్ల ఈ రోజు 4+ కూడా మేము ఎక్కువ 9 బిఎఫ్ఐలు ఓకే రైట్ బీబీఐలని ఎక్కువగా మోర్ ఫోకస్ చేయగలుగుతున్నాం. ఓకే ఇయర్ లో చాలా మంది ఆల్రెడీ చాలా బిఎఫ్ఐలు బీబీఐలు తీసుకొచ్చాం. ఓకే రైట్ రీసెంట్ గా బ్రాండ్ న్యూ ప్లాటినమ్స్ రమణ అండ్ అశ్విని వాళ్ళ ఆర్గనైజేషన్ లో అండ్ సాధు కృష్ణ వీళ్ళు రీసెంట్ గా ప్లాటినం ఫారం వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చారు. అలాగే ఇయర్ లో బిగ్ పిన్ మోహన్ అండ్ ప్రసన్న గారు వాళ్ళు సఫైస్ అయ్యారు. ఓకే రైట్ ఈ చాలా అద్భుతమైన గ్రోత్ అండి. ఓకే రైట్ ఇదంతా కూడాను అలాగే రాము అండ్ సుజాత గారు గోల్డ్ ప్రొడ్యూసర్స్ అయ్యారు. ఈ ఇయర్ వాళ్ళు ప్లాటినమ్స్ అవుతున్నారు, బ్రాండ్ న్యూ ప్లాటినమ్స్ అవుతున్నారు. ఓకే రైట్ ఈ విధంగా మాకు ఈ కమ్యూనిటీస్ ని తీసుకురావడం వల్ల మేము వాల్యూమ్ అయితే ఒక కన్సిస్టెంట్ గా బిల్డ్ చేసుకోవడానికి చాలా బాగా యూస్ఫుల్ అయితే అయ్యిందండి. ఈ హెల్త్ కమ్యూనిటీస్ అంత సపోర్టివ్ గా మాకు ఉపయోగపడుతుంది. దీని ద్వారా మా గోల్స్ అండ్ మా డ్రీమ్స్ కొన్ని నా లైఫ్ స్టైల్ లో చాలా చేంజెస్ తీసుకొచ్చాం. ఆ లైఫ్ స్టైల్ లో ఆ డ్రీమ్స్ ఎలాగా ఒకటి కొనుక్కున్నాను కొన్ని ధనలక్ష్మి షేర్ చేసుకుంటాం. ఫస్ట్ టీమ్ న్యూట్రలైట్ అనేసరికి ఫస్ట్ లోనైతే టీమ్ న్యూట్రలైట్ క్వాలిఫై అవ్వడానికి మేము చాలా సఫర్ అయ్యే వాళ్ళం అండి. ఫస్ట్ మా 100 PV మేము పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళం. బట్ అప్పుడు ఎలా ఉండేదంటే ఒక 100 PV చేయాలన్నా ఒక ఎన్నో డెమోలు చేసేవాళ్ళం, హోమ్ మీటింగ్ చేసేవాళ్ళం, ఓకే కవర్ డిష్లు చేసేవాళ్ళం. 100 PV 200 PV చేయడానికి చాలా సఫర్ అయ్యే వాళ్ళం. కానీ ఇప్పుడు ఈజీగా 1000, 2000, 3000 ఆఫ్టర్ ఆల్ లా చేస్తున్నాం. మేము చేయడం కాదండి, మా టీమ్ లో సూపర్ 6లు సూపర్ ఓకే స్టార్లు ఉన్నారు మా టీమ్ లో అలా చేసిన వాళ్ళు. ఓకే ఫస్ట్ నేనేం గోల్ పెట్టుకున్నానంటే అప్పుడు ఆఫర్స్ ఇచ్చేవారు 4 మంత్స్ చేయడం అంటే 100 PVకి ఆఫర్స్ ఇచ్చేవారు అప్పుడు. ఓకే ఆఫర్ యూటిలైజ్ చేసుకోవడానికి మా దగ్గర మనీ ఉండేది కాదు. నేను ఫస్ట్ అదే గోల్ పెట్టుకున్నానండి. ఆఫర్ ఏదైనా వచ్చిందంటే ఫస్ట్ నేనే కొట్టాలి, ఒక 5 ఆఫర్ల వరకు కొట్టాలి. అది నేను అది గోల్ పెట్టుకున్నానండి. ఆ గోల్ నేను రీచ్ చేయాలి. ఓకే ఇది చాలా తర్వాత అందరూ ఓకే సమ్ టైం ఇచ్చేవారు. ఆ టైం అయ్యేసరికి అందరు డబ్బులు పంపించేవారు, ఆఫర్ అయిపోయేది. ఇది కాదమ్మా ఇలా కాదు, నేను ఇలా పెట్టుకునేదాన్ని, నేను ఇలా రీచ్ అయ్యేదాన్ని, మీరు కూడా ఇలా పెట్టుకుంటే డెఫినెట్లీ మీరు ఈ గోల్ రీచ్ అవుతారంటే అంటే మేము ఏం చేస్తాము మా టీం కాదు డూప్లికేషన్ చేస్తాము. ఓకే 4 మంత్స్ చేయడం వల్ల చాలా చాలా గిఫ్ట్స్ కూడా మిస్ అయిపోయేవాము మేమైతే. నేను చాలా బాధపడేదాన్ని, అయ్యో అంత అద్భుతమైన గిఫ్ట్ మిస్ అయిపోయినాయి ఓకే అయ్యో అనేసి చాలా ఇదయ్యేదాన్ని, చాలా డిసప్పాయింట్ అయ్యేదాన్ని. కానీ సార్ ఒకటే చెప్పారు, మనం క్వాలిఫై అవుతాం, టాప్ 10 లో ఉంటాం, టాప్ నెంబర్ 1 లో ఉంటాం అని పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్ ఎక్కువ చేసేవాళ్ళం అండ్ యూనివర్సల్ పంపించాం. ఆ యూనివర్సల్ తిరిగి మాకు ఇచ్చింది అనమాట. ఓకే అందుకు పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్ చాలా ఇంపార్టెంట్ అండి. యూనివర్సల్ మీకు ఏం కావాలి అవే మాట్లాడండి. ఇంట్లో ఉన్నవి అవసరం లేనివి పెదాల నుంచి కూడా బయటికి రాకూడదు. మా సార్ గాని ఏదైనా అన్నారు అనుకోండి, నేను ఏమైనా గబుక్కుని ఏమైనా వస్తే అంటే వెంటనే చంపలేసుకుంటాం మా ఇద్దరం కూడా. ఎందుకంటే మనకు అవసరం లేని మాట్లాడకూడదండి, మనకు అది తిరిగి వచ్చేస్తాయి. అందుకు అవసరమని మనం ఎక్కువ మాట్లాడదాం, కావాల్సిన మాట్లాడదాం, అచీవ్ చేస్తూ మాట్లాడదాం. మన టీం కూడా అదే మనం ఫోకస్ చేద్దాం, అదే వస్తాయి.
ఓకే. అలాగే ఈ ప్రాసెస్ లో ఓకే మంచి ఇన్కమ్ అయితే అరేంజ్ చేసుకున్నామండి. చాలా అద్భుతమైన ఇన్కమ్ ఈ ప్రాసెస్ లో మేము చాలా గోల్డ్ కొనుక్కున్నాం. ఓకే. అలాగా ఓకే చాలా సైట్లు కూడా మేము ప్లాన్ చేసుకున్నాం. మేము వేరే వేరే ప్లేస్‌లో సైట్లు కొనుక్కుంటున్నాం. నెక్స్ట్ చూసుకుంటే ఫర్నిచర్ కొనుక్కున్నాం. పిల్లలకైతే మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నామండి. ఇయర్ గూడా ఓకే భాష్యంలో జాయిన్ చేసాం పిల్లలిద్దరికీ కూడా. ఇలా ఈ అచీవ్‌మెంట్స్ అంతా జాబ్ ద్వారా అయితే దొరకదండి. ఓకే. మన జాబ్ ద్వారా వచ్చిన ఇన్కమ్ ఎలా ఉంటదంటే, మనకి ఎవ్రీ మంత్ బిల్స్ పే చేస్తాం కదా! దానికి ఉపయోగపడతాయి. మహా అయితే ఏదో మిగులుతది. నేనైతే ఒకటే ఖచ్చితంగా చెప్తున్నాను. రూపాయి దాచుకొనైతే కోటీశ్వరులు అవ్వలేము. ఓకే. ఈ బిజినెస్ ద్వారా అనుకునే గోల్స్, అచీవ్‌మెంట్స్ 100% ఫుల్‌ఫిల్ చేసుకోగలమండి. ఆ అవకాశం అయితే ఈ బిజినెస్ లో ఉంది. ఓకే. అద్భుతమైన ఓకే. టీమ్ మెంబర్స్ ఉన్నారు. టీమ్ మెంబర్స్ అందరి పేర్లు చెప్తే లేట్ అయిపోద్ది. సారీ అండి. థాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు. థాంక్ యూ. వండర్ఫుల్ కదండి. రైట్. లీడర్స్ అంటే అది లేడీస్ ఎప్పుడు కూడా డ్రీమర్స్ అండి. ఓకే. రైట్. ఫస్ట్ లో ధనలక్ష్మి షాపింగ్ చేసేటప్పుడు రైట్ తనేంటంటే ఫస్ట్ ఆ ట్యాగ్ చూసేదన్నమాట. ట్యాగ్ చూసి ఆ తర్వాత ఐటెమ్ చూసేది. రైట్. ఇప్పుడు ఏమవుతుందంటే జస్ట్ డైరెక్ట్ గా ఐటెమ్ చూసి నచ్చితే 100% తీసుకుంటదన్నమాట. ఓకే. రైట్. ఆ విధంగా తను షాపింగ్ లో కావచ్చు ఈరోజు ఎక్కువగా మనీ అనేది తను చాలా అద్భుతంగా ఎంజాయ్ చేస్తుంది. ఓకే. రైట్. అలాగే మేము కూడా హెల్త్ పరంగా చాలా ఫిట్‌నెస్ విషయంలో మాత్రం చాలా అద్భుతంగా ఉన్నామండి. ఈరోజు న్యూట్రిలైట్ ప్రొడక్ట్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరం యూజ్ చేస్తున్నాం. ఓకే. రైట్. హాస్పిటల్‌తో పని లేకుండా హెల్తీగా ఫిట్‌గా, హ్యాపీగా ఉంటున్నాం. అది మేము ఉండడమే కాదు. ఓకే. రైట్. చాలా మంది లైఫ్‌లో ఒక హెల్త్‌నిచ్చేటట్టు ఓకే. రైట్. ఈరోజు సో మెనీ కస్టమర్స్ అండి. అద్భుతమైన కస్టమర్‌షిప్ ఉంది మాకు. ఓకే. రైట్. ఆ కస్టమర్స్ మేము సర్విస్ చేస్తుంటే ఒకప్పుడు నుంచి ఇలా ఇప్పుడేంటంటే వాళ్ళకి మేము బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయామండి. ఓకే. రైట్. వాళ్ళే ఈరోజు ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీస్‌లో ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే రైట్ పలానా శ్రీనివాస్ ధనలక్ష్మి కాల్ చేయండి. మీకేదైనా ప్రాబ్లమ్ ఉంటే వాళ్ళు రైట్ సొల్యూషన్ అనేది మీకు చెప్తారు హెల్త్ పరంగా అని చెప్పేసి కస్టమర్స్ మాకు ఈరోజు విపరీతమైన కస్టమర్స్‌ని ఇస్తున్నారండి. వాళ్ళ నుంచి మాకు మంచి కమ్యూనిటీ డెవలప్ అయింది. ఒక కస్టమర్ అయితే పేస్ట్ నుండి ఓకే. రైట్ తీసుకెళ్ళాం. పేస్ట్ నుండి మొత్తం టోటల్ పర్సనల్ కేర్, హోమ్ కేర్, హార్టిస్ట్, హెల్త్ హెల్త్, కేర్, క్వీన్ క్లీన్, ఓకే. అట్మాస్ఫియర్, మినీ మినీ, అన్ని డ్రైవ్. మొత్తం టోటల్ యూజ్ చూడండి చేసేటట్టు ఒక క్లయింట్ వచ్చి బిఎఫ్ఐ 9% ఓకే. 12% ఎవరైనా అయ్యారండి ఒక క్లయింట్ కస్టమర్. ఓకే. మనం చేసే రిలేషన్ బట్టి ఓకే అవతల నుంచి కూడా అంత అద్భుతంగా సపోర్ట్ ఉంటది. రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ హెల్త్ కమ్యూనిటీ వచ్చాక ఫస్ట్ మా హెల్త్ ని మేము చాలా వరకు క్యూర్ చేసుకున్నామండి. ఈ ప్రాసెస్ లో నాకు చాలా వరకు చాలా ప్రాబ్లమ్స్ కొన్ని ఉండేవి. అవి తగ్గాయి. అవి తగ్గడంతో నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది. నేను వుమెన్ కైతే చాలా గట్టిగా బల్లగుద్ది కూడా చెప్పొచ్చు. ఓకే. ఇప్పుడున్న ఓకే ఫుడ్ ఓకే విటమిన్స్, మినరల్స్ డెఫిషియన్సీ ప్రాసెస్ లో ఎందుకంటే ఒకప్పుడు ఫుడ్ ఎలా దొరికేదంటే పండించేవారు. ఎర్రలు, గెత్తం ఏదో నేచురల్ గా పండించేవారు. ఏదైతే విత్తనం వేసేవాళ్ళో అది భూమి కింద వరకు వెళ్లి పోషకాలు తీసుకొని చిన్నగా పండేది. అది తినడం వల్ల మనం చాలా హెల్తీగా మన అమ్మమ్మలు గిన్నెడు అన్నం తినేవారు. అంత పని చేసేవారు వాళ్ళు. కానీ ఇప్పుడు అంత తినలేము, అంత చేయలేము. ఎందుకు అంత పని చేయలేము అంటే ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ అంటే విటమిన్స్, మినరల్స్ డెఫిషియన్సీ. అంటే ఏంటంటే ఇప్పుడు కూడా అలాగే పండిస్తున్నారు. బట్ కెమికల్స్ ఏసి పండిస్తున్నారు. రసాయనిక ఎరువులేసి పండించడం వల్ల నేల అనేది టైట్ అయిపోయింది. ఏదైతే ఆ విత్తనం వేస్తే భూమి కింద వరకు వెళ్ళట్లేదు. ఏదైతే ఆ కెమికల్స్ వల్ల పండుతుంది. పండుకాయ పెద్దది పండుతుందండి. అందులో ఏ పోషకాలు లేవు. ఆ పోషకాలు లేకపోవడం వల్ల ల్యాక్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఏం ప్రాబ్లమ్స్? ఓకే. లేడీస్ కి చూసుకుంటే 100లో 80-90% వుమెన్స్ కి థైరాయిడ్ వస్తుంది. పీసీఓడి ప్రాబ్లమ్, పీసీఓఎస్. ఓకే. అలాగే చిన్న పిల్లలకి కూడా ఒకప్పుడు డయాబెటిక్ అనేసరికి పెద్దవాళ్ళకి వస్తది అంటే పెద్దవాళ్ళంటే ఏంటండి బాగున్న వాళ్ళకి వస్తది అనుకునేవాళ్ళు. డబ్బున్న వాళ్ళకి వస్తది డయాబెటిక్ అందరికీ. కానీ ఇప్పుడు చిన్న పిల్లలకి కూడా డయాబెటిక్. ఓకే. చిన్న పిల్లలకి కూడా ప్రీ డయాబెటిక్ లోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ. ఓకే. అలాగే మోకాలు నొప్పులు, థైరాయిడ్. ఓకే. చాలా మందికి ఇప్పుడు చూడండి గ్యాస్ స్టవ్ లేని ఇల్లు లేదు, గ్యాస్ట్రిక్ లేని మనిషి లేరు. ఎందుకంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీ. అయితే రీసెంట్ గా వచ్చిన రిజల్ట్ ఏదైనా ఉంది అంటే ఒక ఆమె యాక్చువల్లీ 16 ఇయర్స్ ప్రాసెస్ లో తను 6 మంత్స్, 9 మంత్స్ నుంచి డేట్ అవ్వట్లేదు. ఓకే. పీసీఓడి ప్రాబ్లమ్ తో వచ్చారు. ఈ ప్రాసెస్ ఎక్కువ మెడిసిన్ వాడడం వల్ల ఓవర్ వెయిట్ అయిపోయారు. థైరాయిడ్ వచ్చింది. అయితే 1 మంత్ అయింది.
సెకండ్ ఓకే ఏదైతే 1 మంత్ లో కొన్ని న్యూట్రిషన్ అయిపోతాయి కదా, అయిపోతే అవి ఆర్డర్ చెయ్యండి అనేటప్పుడు ఆవిడ అన్నారు, ఎందుకమ్మా మాకు రిజల్ట్ రాలేదు, నెల రోజులు అవి వాడుతాను, మళ్ళీ రెండోసారి పెట్టమంటున్నారు, మేమేం పెట్టము, ఎందుకు అవసరం లేదు అంటే, మా న్యూట్రిషనిస్ట్ ఉండండి, మా వెల్నెస్ కోచ్ ఉన్నారు, మా మేడం గారు ఆల్రెడీ నాకు 2 days కాల్ చేస్తుంది, నేను టైం ఇవ్వలేకపోయాను. వన్స్ లాస్ట్ ఓకే 31 డే ఆ డైట్ కంప్లీట్ అంట. నాకు ఆ రోజు కాల్ చేశారు, మేడం ఇలా కలుపుతున్నట్టు కలపండి అన్న. ఆవిడతో మాట్లాడాను, ఏటమ్మా మీరు చెప్పారు కానీ ఏది ఎక్కడ మా పిల్ల డేట్ అవ్వలేదు, నెల రోజులు అవి వాడుతున్నాము, డేట్ కనిపించట్లేదు, భయం వేస్తుంది మాకు అంటే, ఎన్ని రోజులు ఈ ప్రాబ్లం ఉందండి అంటే 6 months అయి ఉందమ్మా అన్నారు. 6 months లేని ప్రాబ్లము ఇప్పుడు ఎందుకు మీకు భయము, ఇప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళడం వల్ల మీకు డేట్ అవ్వడానికి ఏదో సమ్ మెడిసిన్ ఇస్తారు, డేట్ అయిపోద్ది నెక్స్ట్ మంత్, ఓకే నెక్స్ట్ మంత్ వెళ్తారు, నెక్స్ట్ మంత్ టాబ్లెట్ ఇస్తారు, అయిపోతుంది ఆ నెక్స్ట్ మంత్. అంటే ఎవ్రీ మంత్ మీరు టాబ్లెట్ వేస్తేనే అయ్యేటట్టుగా మీరు బ్రెయిన్ ఫీడ్ చేసుకున్నారా? మేము డేట్ అవ్వడానికైతే మేము మెడిసిన్స్ ఏమి ఇవ్వమండి. న్యూట్రిషన్ ఎటువంటి వర్క్ చేస్తుంది అంటే సెల్ రిపేర్ చేస్తుంది. అంటే మేము లోపల నుంచి సెల్ రిపేర్ చేసుకుంటూ వస్తాం, వచ్చే ప్రాసెస్ లో లేట్ అవుద్ది కానీ 100% రిజల్ట్ అవుద్ది, పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తున్నాం అనేసరికి ఆవిడ కొన్ని ఎడ్యుకేట్ చేశాను. ఈ ప్రాసెస్ లో ఓకే మేడం థ్యాంక్ యూ మేడం అని పెట్టారు. ఉదయం లేస్తే ఆవిడ కాల్ చేశారు, మేడం ఆవిడ డేట్ అయిపోయారంట, నాకు కాల్ చేశారు, ఆవిడ హ్యాపీ మేడం. రియల్ గా అసలు ఆవిడ ఎంత హ్యాపీ అంటే అమ్మ చాలా హ్యాపీగా ఉంది, ఓకే ఎంత ఎంత చెప్పండి అమ్మా నేను పెట్టేస్తాను, 6 నెలలైనా వాడతానమ్మా, ఇది ప్రాబ్లం క్యూర్ అయిపోవాలి అని చెప్తున్నారనమాట. అంటే న్యూట్రిషన్ అనేది అంత బాగా పనిచేస్తుంది. ఓకే బిలీవ్ చేయండి లీడర్స్, ఓకే ఉమెన్స్ కి అయితే ఇది ఒక వారం, ఓకే వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఇంట్లో ఉంటే మంచి ఇన్కమ్ అరేంజ్ చేసుకోవచ్చు, మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. విష్ ఆల్ ద బెస్ట్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం గారు, ఆసమ్ కదా రైట్. ఈ విధంగా మేము హైయెస్ట్ టీమ్ న్యూట్రలైట్ ని క్వాలిఫై చేయడానికి రీజన్ ఏంటంటే ఈ యొక్క టెస్టిమోనియల్స్, నెంబర్ ఆఫ్ టెస్టిమోనియల్స్ అన్నమాట, అద్భుతం, థౌజండ్స్ ఆఫ్ టెస్టిమోనియల్స్ ఉన్నాయి. రైట్ ప్రెగ్నెన్సీ పరంగా కావచ్చు, పీసీఓడి పరంగా కావచ్చు, రైట్ ఒబిసిటీ పరంగా కావచ్చు, చాలా మందికి ఒక రైట్ సొల్యూషన్ ప్రొవైడర్స్ గా మారి ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేది తీసుకొస్తాను. రైట్ థ్యాంక్ యూ సో మచ్ మా లీడర్స్ అండి, అద్భుతమైన లీడర్స్. ఓకే రైట్ మా లీడర్స్ అందరూ కూడా ఈ రోజు అద్భుతంగా రైట్ ఈ టీమ్ న్యూట్రలైట్ ని ప్రమోట్ చేసి ఎక్కువ మందిని క్వాలిఫై చేయడం వల్ల ఈ రోజు వాళ్ళందరూ ప్లేస్ లో మేము వచ్చి ఈ రోజు మాట్లాడడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా కోచెస్ మెంటర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ మ్యామ్, మాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు. ఇలాంటివి చాలా ఉన్నాయండి. వన్స్ గనుక మీరు వచ్చారా అంటే మీకు ఆటోమేటిక్ గా టెస్ట్ ఓకే ఎక్స్పీరియన్స్ అవుద్ది, ఆ పెద్ద బిజినెస్ అయితే చేయగలరు. ఓకే మీ కోచెస్ మీ మెంటర్స్ ఏం చెప్తే అది ఫాలో అవ్వండి, డెఫినెట్లీ మీరు అనుకున్న గోల్స్ అన్ని అచీవ్ అవుతారు. విష్ ఆల్ ద బెస్ట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ధనలక్ష్మి గారు అండ్ శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత చెప్పిన తర్వాత మళ్ళీ నా సైడ్ నుంచి క్వశ్చన్స్ ఏమీ లేవు అడగడానికి కూడా, అంతా కూడా కవర్ చేసేసారు, ఇంక్లూడింగ్ స్టోరీస్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్. ఎస్ వీళ్ళు చెప్పింది రియల్లీ అంటే వీళ్ళ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈజీగా కనెక్ట్ అవ్వగలుగుతారు. వాళ్ళు ఎక్కడ స్టార్ట్ చేశారు, వాళ్ళ జర్నీని, రోజు ఎక్కడ ఉన్నారు, ఎంత లాంగ్ జర్నీ చేశారు ఆంబేతో, అండ్ ఎంత స్ట్రాంగ్ టీమ్స్ ని బిల్డ్ చేస్తున్నారు, ఇందాక ఎంత స్ట్రాంగ్ డెప్త్ ని బిల్డ్ చేశారు అంటే సో మళ్ళీ చూసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ విత్ ని కూడా అంతే స్ట్రాంగ్ గా బిల్డ్ చేస్తున్నారు. ఒక పాయింట్ ఏంటంటే శ్రీనివాస్ గారు ఈ సంవత్సరం మీరు ఏ పిన్ లెవెల్లో క్లోజ్ చేయబోతున్నారు, తర్వాత ఫర్దర్ గోల్స్ ఏంటి? యా ఈ సంవత్సరం అయితే సఫారీతో మేము ఇయర్ ని క్లోజ్ చేయబోతున్నాం. నెక్స్ట్ ఇయర్ ఫౌండర్స్ అదే మేము క్లోజ్ చేయడం కాకుండా చాలా న్యూ పిన్స్ కూడా తీసుకొస్తాం, ప్లాటినమ్స్ అండ్ అబో లీడర్స్ బీబీఐలు చాలా వరకు వస్తున్నారు, కొన్ని సిల్వర్స్ కూడా వస్తున్నారు. అయితే నెక్స్ట్ ఇయర్ అయితే మా ఫోకస్ ఏంటంటే ఫౌండర్స్ ప్లాటినం, ఫౌండర్స్ ఎమరాల్డ్స్, ఆ నెక్స్ట్ ఇయర్ డైమండ్స్. ఓకే మేము ఎమరాల్డ్ అవడమే కాదండి, మా టీం లో నుంచి కూడా కూడా emeralds 4 emeralds వస్తున్నాయి, అది మాత్రం పక్కా అదే. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో ఈ సంవత్సరం సెఫార్ తో క్లోజ్ చేస్తున్నారు అండ్ వీళ్ళ టీమ్ లో న్యూ పిన్స్ కూడా ఇంకా చాలా రాబోతున్నాయి అన్నమాట. జస్ట్ మనకు అయ్యింది హాఫ్ ఆఫ్ ద ఇయర్ మాత్రమే, ఇక్కడే చాలా పిన్స్ వచ్చాయి, ఇంకా వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఇయర్ డెఫినెట్ గా అంటే ఐ కెన్ సీ దేర్ గ్రోత్ అన్నమాట. వాళ్ళు నెక్స్ట్ ఇయర్ మీ ముందుకి మినిమం ఎమరల్స్ గా అయితే వస్తారు. అంటే ఇప్పుడే నేను వాళ్ళ నెక్స్ట్ ఇయర్ గ్రోత్ ని చూడగలుగుతున్నాను, వాళ్ళ నెక్స్ట్ ఇయర్ గ్రోత్ ని. సో నేను అసలు నాకైతే డౌటే లేదు, ఇప్పుడే నేను విజువలైజ్ చేసుకోగలుగుతున్నా. నేను చెప్పేది మినిమం ఎమరల్స్, తర్వాత నాకు తెలియదు అనమాట. ఓకే సో విషింగ్ యూ ఆల్ ద సక్సెస్, లాట్ ఆఫ్ పాయింట్స్ ని కూడా మీరు షేర్ చేయడం జరిగింది. ఆల్ ద బెస్ట్ అండి అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అలాట్. సో అండ్ చూసారు కదా అందరు స్పీకర్స్ ఎంత బాగా